సో హలో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా నేరేడు పండ్ల సీజన్ అయితే వచ్చేసింది. అయితే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయింది. నేను ఇలా నేరేడు పండ్ల సీజన్లో వచ్చినప్పుడు నేరుగా నేను వెళ్ళి చెట్టు ఎక్కి పండ్లు కోసుకొని తిని ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయింది. ఇలా కాదని చెప్పేసి ఈసారి అయితే మా ఏరియాలో ఉన్న పిల్లల్ని తీసుకొని అయితే అలా వెళ్ళిపోయాము. సో అలా వెళ్ళినప్పుడు మీ అందరి కోసం వీడియో తీయాలనిపించింది. మీ అందరి కోసం వీడియో తీసి అయితే మధ్యలో మీమ్స్ యాడ్ చేసి అయితే పెడుతున్నాను. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ముందుగా అయితే అందరూ లైక్ చేయండి, అలాగే వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దామా. సో హలో ఫ్రెండ్స్, నేను మీ సునీల్ కృష్ణ 1999. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. అలాగే ఈ వీడియో తీసే టైంకి అయితే సండే, సో పిల్లలందరికీ హాలిడే. వాళ్ళు అయితే నేరుగా నా దగ్గరకు వచ్చారు. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ఈరోజు నేరేడుకాయలకి అయితే వెళ్దామని అడిగారు. సో నేను కూడా సరే అని చెప్పాను. వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు నా కోసం. నేనైతే వాళ్ళకి అప్రూవల్ ఇచ్చేసాను, సరే వెళ్దామని డన్ అని చెప్పేశాను. సో వాళ్ళందరూ రెడీ అయిపోయారు. ఇంక మేమైతే బైక్లో స్టార్ట్ అయిపోయాము. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మేమైతే చేరుకున్నాము. పచ్చడి పొలాల మధ్య చెట్టు చూడడానికి చాలా బాగుంది. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. అరే రే రే రే, చాలా అందంగా ఉంది. కాకపోతే కాసేపట్లో వీళ్ళ దండయాత్ర మొదలవుతుంది. తర్వాత చెట్టు ఎలా ఉంటుందో. దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. చెట్టు కింద అయితే చాలా నేరేడు పండ్లు అయితే రాలిపోయి ఉన్నాయి. ఆఖరికి పొలంలో కూడా, వరిలో కూడా చాలా పండ్లు అయితే రాలిపోయి ఉన్నాయి. చాలా వేస్ట్ అయిపోయి ఉన్నాయి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అయితే దీనికి ఒక సొల్యూషన్ ఉంది. మీ దగ్గరలో నేరేడు చెట్లు ఉంటే మీ వంతు మీరు దానికి సహాయం చేయండి. నేరేడు పండ్లు వేస్ట్ కాకుండా మీరు కూడా మీ దండయాత్రని స్టార్ట్ చేయండి. నేనైతే కింద పడిన కాయలన్నీ చూస్తూ బాధపడుతూ ఉంటే ఇంతలో తాత వచ్చాడు. ఎవరేమనరు, జాగ్రత్తగా చెట్టెక్కి కోసుకొని ఎన్ని కావాలంటే అన్ని కోసుకొని తినండి అని చెప్పి అయితే బయలుదేరాడు ఆ తాత. అసలుడే గాని మహానుభావుడు. మనం మామూలుగానే వదిలిపెట్టాం, మరి ఇంత హింట్ ఇస్తే మనం వదులుతామా? ముగించేద్దామా. మా వాళ్ళు అయితే 1 by 1 అయితే చెట్లు ఎక్కేశారు. జగన్ మాత్రం ఎక్కడానికి ట్రై చేస్తూ ఉన్నాడు, కానీ కుదరట్లేదు. నేనెవరికైనా నల్ల బాలు నల్ల తాచు లెక్క, కానీ ట్రై చేస్తూనే ఉన్నాడు. ఎక్కుతున్నాడు పాపం, ఎలాగోలా ట్రై చేస్తూ ఉన్నాడు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నల్ల బాలు నల్ల తాచు లెక్క నాకి చంపేస్తా. నేను తొడగొడితే మెరుపులు వస్తాయి, పళ్ళు కొడుతున్నాడు. ఇప్పుడు నువ్వేమన్నా అరుస్తున్నాడు భయ్యుడు. మొత్తానికి కొంతమంది అయితే చెట్టు ఎక్కారు. చెట్టు మీద ఉన్న వాళ్ళు మాత్రం రప్ప తినేస్తూ ఉన్నారు కోసుకొని. కింద ఉన్న వాళ్ళు మాత్రం దీనంగా వాళ్ళ వైపు చూస్తూ ఉన్నారు, కొంచెం కాయలేస్తే తింటాము అని. చూడు, ఇప్పటికైనా ఎవరికైనా ఇంత సహాయం చేయటం నేర్చుకో. నీతో పాటు పైకొచ్చేది, నీకు పనికొచ్చేది అది. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. వీళ్ళిద్దరైతే కాయలు ఒకవైపు తింటూనే పైన వాళ్ళని చెక్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు కాయలు తినేస్తున్నారేమో అని. ఎందుకంటే వాళ్ళ చేతి కవర్లు ఇచ్చి పంపించాము, వాళ్ళు కవర్లో పోయకుండా తినేస్తూ ఉన్నారు. ఎలా చెప్తున్నాను అంటే, మాకంటే వెనకొచ్చిన వాళ్ళు ఆల్రెడీ 2 కవర్లు కోసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మా వాళ్ళు మాత్రం 2 కవర్లు కొయ్యడానికి ఇంత టైం పడుతుంది, ఇంకా కోస్తూనే ఉన్నారు మా వాళ్ళు అయితే. చూద్దాం ఎంతసేపు తింటారు. చివరికి ఎప్పటికైనా కొయ్యాల్సిందే కదా, కోసి కిందకైతే వస్తారు. పాపం కింద ఉన్న వాళ్ళు చిరాకేసి వాళ్ళ మీద వాళ్ళే
కాయలు ఇసురుకుంటూ గొడవలు పడుతూ ఉన్నారు. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. చూసారా, ఇవన్నీ చూసాక పైనుంచి పాపం వాళ్ళు మేము ఊపుతాము, మీరైనా కింద నుంచి తినండి రాలిన కాయలు అని చెప్పి కొమ్మలను పట్టుకొని ఊపుతూ ఉన్నారు. సో ఒక్కసారిగా కింద పడిన తర్వాత వీళ్ళందరూ ఏరుకుంటూ ఉన్నారు. అయన్నొద్దు, పాయింట్కి రా. ఎవరైనా ఇంత జరిగిన తర్వాత ఏమనుకుంటారు, ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికే వెళ్దాం అనుకుంటారు. కానీ వీళ్ళు అలా కాదు, ఎక్కడో ఇంకో చెట్టు ఉందంట, సో ఆ చెట్టు కూడా వెళ్దాము అని చెప్పారు. అది కూడా ఇలా పొలాల మధ్యలోనే ఉంది. ఏంటి సడన్గా ఇప్పుడు బాగానే ఉన్నాంగా. ఇంకేముంది, మళ్ళీ బయలుదేరిపోయాం. ఏం చేస్తాం, అనుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా. అలా అయిపోయింది నా పరిస్థితి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా వేరే చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ అక్కడికి వెళ్ళి కోసుకునే ముందు వీళ్ళు బైక్ బ్యాగ్లో పెట్టకుండా ఫస్ట్ చెట్టు కోసిన నేరేడుకాయల్ని గడ్డిలో దాచిపెడుతున్నారు. నేరేడుకాయల్ని వీళ్ళని ఏమంటారు చెప్పండి మీరే. చెప్పే మూడు ఉత్సాహం సర్వనాశనం. బేసిక్ సెన్స్ కూడా ఉండదండి. అంటేనేమో హర్ట్ అయిపోతారు, కోపాలు వచ్చేస్తాయి. ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే చెప్పాలన్న ఇంట్రెస్ట్ పూర్తిగా దొబ్బింది. వీళ్ళందరూ ఆల్రెడీ ఒక చెట్టు పైన దండయాత్ర చేసేసారు. పాపం ఆ చెట్టులో నుంచి 2 కవర్లు అయితే కోసారు. ఆ 2 కవర్ల పైనే వీళ్ళందరూ తినేసి ఉంటారు, 2 రెట్లు తినేసి ఉంటారు. అయినా వీళ్ళకి అవి సరిపోలేదు, మళ్ళీ ఇంకో చెట్టుకి తీసుకొచ్చారు. రే రే రేపు చాలా పాపం రా. నిజం మాస్టర్, రే చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. 4 నేరేడుకాయలు తింటే చాలు అంటారు పెద్దలు. వీళ్ళు 4 చెట్లు తిరిగేలాగున్నారు. ఒక చెట్టు అయిపోయింది, మళ్ళీ 2వ చెట్టు ఎక్కుతున్నారు. వీళ్ళది కడుప లేకపోతే ఇంకేమైనా. వేసేసాడు బాగా వేసాడు. ప్రకృతిని నాశనం చేస్తున్నారు. వాడైతే చెట్టు ఎక్కడానికి సోపాలు అయితే పడుతున్నాడు పాపం. వాడి పేరే వంశీ. ఇది నేరేడుకాయల సీజను, సో అందరు రావాలి, ఇలా నేరేడు చెట్లు ఎక్కాలి, కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవాలి. ఇప్పుడైతే మనం సుమారు ఒక 50 నుంచి 45 అడుగుల ఎత్తులో అయితే ఉన్నాము. ఇక్కడి నుంచి పడితే ఎముకలు కూడా మిగులుతాయి, కాళ్ళు చేతులు మాత్రం ఎరుగుతాయి, ప్రాణాలు పోవు. అదొకటే దారుణం. అంటే అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? కాళ్ళు చేతులు ఇరిగి బతకడం అంటే నరకంతో సమానం. ఇలా ఉంటుంది ఈ నేరేడుకాయలు. మీరు ఎప్పుడు చూసుండ్రు, ఎందుకంటే ఇది 50 అడుగుల నుంచి 45 అడుగు ఎత్తులోనే పెరుగుతుంది. ఇలాంటి నేరేడుకాయలు మీరు చూసే అవకాశమే లేదు. సో మీ బదులు నేను తిని చూపిస్తాను. మాటల్లో వర్ణించలేం. Really? Just like that? Just like that. Is that true? Yeah, that's true. Ah, that's great. మీరు రండి, నేరేడు చెట్టు కింద ఏరుకొని తినండి, చెట్లు మాత్రమే ఎక్కకండి. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. 40-50 అడుగులు అంటే సుమారు ప్రాణాలు పోయే అవకాశం ఉంది. మేమైతే ఈ సండేని వేస్ట్ చేయకుండా చాలా సరదాగా అయితే గడిపాము. చాలా బాగా అనిపించింది. ఏదేమైనా కానీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ రా. సేమ్ హియర్ సార్. ఈ చిట్టి ఆనందాలే కదరా జీవితం అంటే. ఈ వీడియోలు చూసి మళ్ళీ మీరు చెట్లు ఎక్కడానికి ట్రై చేయకండి, ఎందుకంటే కాళ్ళు చేతులు విరిగే అవకాశాలు ఎక్కువ. సో జాగ్రత్తగా ఉండండి, తర్వాత మీరు బాధలు పడాల్సి వస్తుంది. బీ సేఫ్. అండ్ ఈ వీడియో ఇప్పుడు దాకా చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.